దొంగలా భుజాలు తడుముకుంటోంది పాకిస్తాన్. దొంగ దెబ్బ తీసి అబ్బే నాకేం తెలీదు అంటూ బుకాయిస్తోంది. 100% పాకిస్తాన్ పాపమే అని నిర్ధారించుకున్న భారత్ దాయాది దేశాన్ని దిమ్మ తిరిగే దెబ్బ కొట్టాలనుకుంటోంది. పాకిస్తాన్ని బీ రెడీ అన్నంత తీవ్ర స్వరంతో హెచ్చరించారు ప్రధాని మోదీ. వార్నింగ్లతోనే సరిపెట్టలేదు, భారత్ యాక్షన్లోకి కూడా దిగిపోవడంతో పాక్ ఇప్పుడు పరేషాన్లో పడిపోయింది. మా రియాక్షన్ ఊహించలేరు, భారీ మూల్యం చెల్లిస్తారు. పాక్ కి మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మోదీ. निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी సజా మిలేగి. ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందన్నారు మోదీ. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఉగ్రవాదుల ఘాతుకంపై కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్కరిలో బాధ, ఆగ్రహం ఉన్నాయన్నారు. ఇది కేవలం టూరిస్టులపై జరిగిన దాడి మాత్రమే కాదు, భారత్ ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసం అన్నారు ప్రధాని. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. टुडे फ्रॉम द सॉइल ऑफ बिहार I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. ప్రతి ఉగ్రవాదిని ట్రాక్ చేసి వారు ఊహించలేని విధంగా శిక్షిస్తామన్నారు ప్రధాని. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశమంతా దృఢ సంకల్పంతో ఉందన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భారత్ కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పుల్వామా దాడి తర్వాత పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి పాక్ ప్రేరేపితమేనని తేలటంతో కోట్ల మంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత్ యాక్షన్ లోకి దిగాలనుకుంటోంది. బీహార్లో మోదీ హెచ్చరికలు భవిష్యత్తు పరిణామాలకు సంకేతమని భావిస్తున్నారు. ఇప్పటికే పాక్ పై అనేక ఆంక్షలు విధించింది భారత్. పాక్ వాసులకు నో ఎంట్రీ, హై కమిషన్ తొలగింపు, సింధు నది ఒప్పందం రద్దు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ లోని భారత అధికారులను వెనక్కి పిలిపించడం వంటి తాజా నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది కేంద్రం. పాక్ పౌరులు 72 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ వీసాలకు మాత్రం ఏప్రిల్ 29 వరకు అనుమతి ఇచ్చారు. భారత్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సింధు జలాల నిర్ణయం యుద్ధ ప్రకటన అన్న పాకిస్తాన్ భారత్ తో అన్ని వ్యాపార సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ గగనతలంలో భారత్ విమానాలను నిషేధించింది. పాక్ లోని భారతీయులు వెనక్కి వెళ్లాలని ఆదేశించడంతో పాటు భారత్ తో దౌత్య సంబంధాలు రద్దు చేసుకుంది. సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్ తమ భూభాగంలోకి ప్రవేశించాడంటూ ఓ బీఎస్ఎఫ్ జవాన్ని నిర్బంధించడంతో రెండు దేశాల మధ్య వివాదం ముదురుతోంది.